వెల్కమ్ టు శరణ్య టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ద్విచక్ర వాహనాలు దొంగ అరెస్ట్. జగన్ ప్రత్యేకమైన కుట్ర కోణంలోనే పర్యటనలు పెట్టుకుంటున్నాడు. ప్రతి సంవత్సరం జూన్ 20న రెవెన్యూ దినోత్సవాన్ని జిల్లా మండల స్థాయిలో నిర్వహించాలి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి సంవత్సరం జూన్ 20న రెవెన్యూ దినోత్సవాన్ని జిల్లా మండల స్థాయిలో నిర్వహించాలి. అహర్నిశలు ప్రజాసేవలో నిమగ్నమయ్యే రెవెన్యూ ఉద్యోగులకు రెవెన్యూ డే ద్వారా గుర్తింపునివ్వడం హర్షణీయం. అందించి దానికి నిధులు కూడా విడుదల చేసి మన ఆత్మగౌరవాన్ని నింపినటువంటి ప్రభుత్వానికి ఒక రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పక్షాన హామీ ఇస్తున్నాం. తప్పకుండా ఇక నుంచి రెవెన్యూ డే 20వ తారీఖు నుంచి ప్రతి రెవెన్యూ ఉద్యోగం కూడా మేము చిత్తశుద్ధితో పనిచేసి ప్రజల్లో మంచి పేరు రెవెన్యూ శాఖకి ఇప్పటికే ఐవీఆర్ఎస్ తరఫున వచ్చినటువంటి డేటా ప్రకారం చూస్తే టాప్ 10లోనే రెవెన్యూ శాఖ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ టాప్ 5లో మాది ఉంది. కాబట్టి ఇంకా మెరుగైన ఫలితాలు మంచి పేరు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే విధంగా మేము కష్టపడి పనిచేసేదానికి రెవెన్యూ జగన్ ప్రత్యేకమైన కుట్ర కోణంలోనే పర్యటనలు పెట్టుకుంటున్నాడు. నేటి సత్తెనపల్లి పర్యటన కూడా అందులో భాగమే. నాగమల్లేశ్వరరావు వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్ కు పాల్పడి ఓడిపోయి ఆ డబ్బులు కట్టలేక గత ఏడాది జూన్ 9వ తేదీన ఆత్మహత్య చేస్తున్నాడు. అంటే అతను చనిపోయి ఏడాది దాటింది. అతని చావుకు కారణం కూడా జగన్ రెడ్డి. నాగమల్లేశ్వరరావు చనిపోయాక ఆ బెట్టింగ్ డబ్బులు కొంతమేర అతని తండ్రి చెల్లించాడు. ఇందులో టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది ఎక్కడ? టీడీపీ ప్రభుత్వం వేధించింది ఎక్కడ? మోహన్ రెడ్డి ఎందుకంటే ఎన్నికల సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ నుండి నాయకులకి అందరికి మెసేజ్లు పంపించి తిరిగి మనం అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి అసత్యాలు చెప్పి ప్రోత్సహించి బెట్టింగులు కాయించటం మూలాన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన కోట్లాది రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నాడు అనేది జగమెరిగిన సత్యం. మరి అటువంటి వ్యక్తి మరి డబ్బులు కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్యాలెస్ నుండి జరిగిన ప్రచారం వల్ల బెట్టింగ్ లో పాల్గొని ఉన్న ఆస్తిని కోల్పోతే దిక్కుచోచక ఆత్మహత్యానికి పాల్పడితే ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాకు గుర్తున్నంత వరకు నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయింది జూన్ 9వ తారీఖున. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? జూన్ 12 అనుకుంటా. అంటే ఆయన ఆత్మహత్య చేసుకునేదానికి అసలు ప్రభుత్వమే లేదు, ప్రమాణ స్వీకారమే చేయనప్పుడు అసలు ప్రభుత్వ వేధింపులు అనే ప్రశ్న ఎక్కడ వస్తుంది? నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది అదే. అసలు ప్రభుత్వమే మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందు ఆయన వీటి మీద కోట్లాది రూపాయల బెట్టింగ్ లో పాల్గొని ఏ దిక్కు తోచక చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధం? అసలు ప్రభుత్వమే ఇంకా ఏర్పాటు కాల, ఫలితాలు వచ్చినాయి. ఏ పార్టీకి, తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి మెజార్టీకి వచ్చిందనేది స్పష్టం అవుతా ఉంది. 12వ తారీఖున నాకు గుర్తున్నంత వరకు ప్రమాణ స్వీకారం చేసింది. నాకు తెలిసి ఈయన చనిపోయింది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత. అసలు ప్రభుత్వం ఏర్పడక ముందే ప్రభుత్వ వేధింపులు అని చెప్పి దానికి ఒక బ్యానర్ పెట్టి ఆయన ఇవాళ ఒక రాజకీయానికి శవయాత్రకి తెరదీశాడు. నిజంగా నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడంటే దానికి తొలి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. నిజంగానే ఆయన ప్రోత్సహించకుండా, ఆయన పార్టీ ప్రోత్సహించకుండా ఉంటే బెట్టింగులు కాసేవాళ్ళు కాదు, ఆయనకున్న ఆస్తులు పోగొట్టుకునేవాడు కాదు, ఆయన బతికే అవకాశం ఉంది. ఇవాళ ఆత్మహత్య చేసుకోవడానికి కారణభూతమైన జగన్మోహన్ రెడ్డి సంవత్సరం తర్వాత ఆయన ఇవాళ ఆయన విగ్రహానికి డబ్బులు ఎవరు ఇచ్చారు? వాళ్ళే ఇచ్చారు. ఆయనే ఇచ్చాడు డబ్బులు. ఆయన పార్టీ ద్వారా డబ్బులు ఇచ్చి ఆయన విగ్రహం పెట్టించి ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా, ఆయన చనిపోయే రోజుకి ప్రభుత్వం ఏర్పడకపోయినా ఇది ప్రభుత్వ వేధింపుల వల్ల చనిపోయాడని చెప్పి ఒక అసత్య ప్రచారానికి తెరదీసి దానికి ఒక శవయాత్ర చేస్తా ఉన్నాడు ఇవాళ. అసలు ఈ ఆత్మహత్య చేసుకోవటానికి చేసుకున్నాడంటే వైకాపా పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి ప్రేరేపించబట్టే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హత్య ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత హత్య. దీనికి ప్రధాన ద్విచక్ర వాహనాలు దొంగ అరెస్ట్. 35 లక్షల రూపాయలు విలువ చేసే 30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.
35 లక్షలు విలువ చేసే 30 ద్విచక్ర వాహనాలు దొంగిలించిన నిందితుడిని గోనెగండ్ల పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోనే పరేడ్ మైదానంలో నిందితుని వివరాలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ముద్దాయి వివరాలు ఇలా ఉన్నాయి. కురవ వెంకటేష్, వయసు 20 సంవత్సరాలు, తండ్రి పేరు కురవ బజ్జారి, పెద్ద మర్రివేడు గ్రామం, గోనెగండ్ల మండలం, కర్నూలు జిల్లా. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నవి 35 లక్షల విలువ చేసే 30 ద్విచక్ర వాహనాలు. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎమికనూరు సబ్ డివిజన్ ఎస్డిపిఓ శ్రీ ఉపేంద్రబాబు ఆధ్వర్యంలో గోనెగండ్ల సిఏఓ విజయభాస్కర్ మరియు సిబ్బంది బృందంగా ఏర్పడి 30-140/2025 యు సెక్షన్ 3032 బిఎన్ఎస్ 2023 సిఆర్ నెంబర్ 14/2025 సెక్షన్ 3032 బిఎన్ఎస్ 2023 కేసులోని ముద్దాయిని గోనెగండ్ల గ్రామం ఊరి బయట పెద్ద మర్రివీడు గ్రామం రోడ్డులో గల సుంకులమ్మ గుడి వద్ద ద్విచక్ర వాహనాలు దొంగిలించిన ముద్దాయిని అరెస్ట్ చేశారు. నిందితుని నేపథ్యం: నిందితుడు కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగించేవాడు. ఇతనికి మద్యం తదితర చెడు అలవాట్లు ఉండటంతో కూలీ పనుల నుండి వచ్చే ఆదాయం ఖర్చులకు మరియు కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మోటార్ బైక్లను దొంగిలించడం సులభమని చెప్పుకొచ్చాడు. బస్టాండ్లు మరియు ఇళ్ల ముందర పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేసుకున్నాడు. నకిలీ తాళాల సహాయంతో ద్విచక్ర వాహనాలను అపహరించడం మొదలుపెట్టాడు. గత ఏడాది కాలంగా కర్నూలు ఆర్టీసీ బస్టాండ్, ఎమ్మికనూరు, గోనెగండ్ల, దేవనకొండ, కొడమూడు, ఓర్వకల్లు తదితర ప్రాంతాలలో 30 ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు. వీటన్నిటిని గోనెగండ్ల మండలం పెద్ద మర్రివీడు గ్రామంలో తన పాత ఇంటిలో దాచిపెట్టాడు. ద్విచక్ర వాహనాల దొంగను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన గోనెగండ్ల సిఐఓ విజయభాస్కర్ మరియు హెచ్సిఎస్ఎన్ తేజేశ్వర కుమార్, యు దేవరాజు, పిసిఎస్ వైరాజు, కె లక్ష్మీకాంత్, ఈ వీరేష్ గౌడ్, ఎం బ్రహ్మయ్య, జి శ్రీనివాసులు, ఎస్ రమేష్లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ అభినందించి మరియు నగదు రివార్డ్ అందజేశారు. అంతా అప్రమత్తం అవుతారు. మీరు కూడా ఎప్పుడెప్పుడు ఇది ఆపర్చునిటీ ఉందో అప్పుడప్పుడు మీరు వీడియోలు కూడా కొద్దిగా చేస్తే బాగుంటుంది. వచ్చేసింది కదా స్లోగా అందరూ కొంతమంది చేతిలో నేనైతే వాడలేను, ఎందుకంటే మా సగం పని వాట్సాప్లోనే ఉంటాయి. నాకు ఇన్ కేసు ఈరోజు ఆపర్చునిటీ ఇస్తే నేను కూడా కీప్యాడ్ ఫోన్కి వెళ్ళిపోతాను. సో కీప్యాడ్ ఫోన్ ఎందుకంటే ఇది ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదు. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోతే మీకు హ్యాకింగ్ ఉండదు, మోసప్ చేసే ప్రమేయం రాదు. సో మీకు అనిపించిందంటే ఫస్ట్ మీకు ఫార్మాట్ చేయడానికి మీకు ఇష్టం లేదు అనుకోండి, ఫ్లైట్ మోడ్లో పెట్టండి. ఫ్లైట్ మోడ్లో పెట్టి మన సైబర్ సెల్ కానీ అక్కడ ప్రైవేట్ షాప్స్లో కానీ వెళ్తే వాళ్ళకి క్లియర్ చేసి ఇస్తాం. పట్టుకున్న తర్వాత మళ్ళీ రికవర్ చేసి మళ్ళీ మీకు రాదు. సార్ ఎక్కువగా స్టేషన్స్లో కంప్లైంట్స్ తీసుకోకుండా ఒకవేళ బండి దొరికినప్పుడు దాన్ని కంప్లైంట్ అది అన్ని కేసెస్లో మనం చెప్పలేము. కొన్ని కేసెస్లో అయితే వాళ్ళు వచ్చినప్పుడు మాకు కంప్లైంట్ వద్దు, మేము తిరగలేము, వచ్చిన తర్వాత మాకు పట్టించి వెహికల్ ఇప్పించండి అని చెప్పి కొంతమంది పోతూ ఉంటారు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది కోర్టు తిరగాలి, అది ఇది కొన్ని ఉంది. కొన్ని మన వాళ్ళు కూడా కంప్లైంట్ వచ్చిన ఎఫ్ఐఆర్ కావాలన్నా కట్టకుండా ఉండొచ్చు, నేనైనా అది డినై చేయను. అలాంటివి నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ కట్టించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. బట్ అదర్వైజ్ ఆల్సో మెయిన్ థింగ్ ఈజ్ టు క్యాచ్ ద అక్యూజ్డ్ అండ్ రిటర్న్ ద ప్రాపర్టీ. సో అది మనం డెఫినెట్లీ చేస్తాం. అదే మీరు మీ విచారణలో తేలిన అతను సార్ చూడండి సార్. ఓకే సార్. దేవరాజ్ ఓకే సార్. ఇది ఓకే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూరు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను తాళం వేసి స్కూల్ ముందు మందు డబ్బాతో బైఠాయించిన ఎస్ఎంసీ చైర్మన్ భర్త. మంచిర్యాల దండేపల్లి మండలం వెల్గనూరు గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ భర్త తిరుపతి పాఠశాల ఆవరణలో అధికారుల అనుమతితో డైనింగ్ హాల్ నిర్మించాడు. దానికి సంబంధించిన
18 లక్షల బిల్లు ఇప్పటి వరకు రాలేదు. డైనింగ్ హాల్ నిర్మాణం కోసం తెచ్చినటువంటి అప్పులకు మిత్తిలు కట్టలేక అప్పుల వారితో ఇబ్బందులు వదలలేక ఆవేదన చెందుతూ ఈ రోజు ఉదయం పాఠశాల గేట్ కు తాళం వేస్తే బిల్లులు ఇవ్వకుంటే చావే శరణ్యమని మందు డబ్బాతో స్కూల్ ముందు బైఠాయించాడు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని సంబంధించిన అధికారులతో మాట్లాడి కాంట్రాక్టర్ కు బిల్లులు వచ్చేలా చూస్తామని చెప్పి గేట్ తాళం తీయించారు. తాళం వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నాకు బిల్లులు అత్తలేవని తాళం వేసిన సార్. ఎంత రావాలి బిల్లులు? ఎంత రావాలి? బిల్లు 18 లక్షలు రావాలి. నా డైనింగ్ వాళ్ళే 18 లక్షలు ఇది రావాలి. డైనింగ్ వాళ్ళ లాట్రూమ్ బాత్రూమ్ అవి రావాలి. ఒక్క బిల్లు కూడా నాకు లేవలేదు. అప్పుడు వచ్చి నన్ను బాగా భరించలేక నేను మంచి గేటుకు తాళం వేసాను. అప్పులో ఇబ్బంది నేను భరించలేక తాళం వేసాను. ఇప్పుడు ఏమంటావు? నాకు బిల్లులు వచ్చేదాకా నేను గేట్ తాళం వేస్తాను సార్. ఎవరన్నా వచ్చి హామీ ఇవ్వాలి. వచ్చి హామీ చేసినాక తీర్చాలి. కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం రైతులకు రైతు భరోసాను రైతు ఖాతాల్లో జమ చేసినందుకు లక్షడిపేట మున్సిపాలిటీ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక విశ్రాంతి భవన ఆవరణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా లక్షడిపేట మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రతి రైతు బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా జమ చేయడంతో రైతుల కళ్లలో ఆనందాలు వెలుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రాజులను చేస్తుందని, రైతు భరోసా రైతులో బ్యాంకు ఖాతాల్లో వేయడంలో సీఎం రేవంత్ రెడ్డికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లక్షడిపేట కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చింత అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రమేష్, కాంగ్రెస్ నాయకులు గుత్తికొండ శ్రీధర్, నవాబు ఖాన్, గోపే చిన్న రమేష్, అమీర్, రాజు, స్వామి, కాంతన్న, రమేష్, అమీర్ ఖాన్, సయ్యద్ హాజీ, హఫీజ్, ఎంబడి అశోక్, నరసింహ, బాలు మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్, సురేఖమ్మ గారి నాయకత్వం, ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం, రైతు లేనిదే, రైతు లేనిదే. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి కొక్కిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు లక్షపేట మున్సిపాలిటీలో ఏదైతే సోమవారం రోజు రైతు భరోసా కార్యక్రమాన్ని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు అకౌంట్లో రైతు భరోసా డబ్బులు వేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈరోజు తెలంగాణలో
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు ఏదైతే పంట పండించేందుకు ఎవరి దగ్గర అప్పు అడగొద్దని ఉద్దేశంతో మరి రైతుకు రాజు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి అకౌంట్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా పడబోతుంది. మరి వారికి పడింది ఆల్రెడీ. వారికి రేవంత్ రెడ్డి గారికి మరియు అలాగే బట్టి విక్రమార్క గారికి తెలంగాణ ప్రభుత్వానికి రైతుల తరఫు నుండి గాజువాకలోని కకే తైబా కబ్రిస్తాన్ కకే బాదర్ కబ్రిస్తాన్ కమిటీ ఏర్పాటుపై మదీనా మసీద్ కమిటీ సభ్యుడు ఫజుల్ రెహమాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరిని సంప్రదించకుండా కమిటీ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఆల్మాస్ ఫెడరేషన్ జిల్లా కమిటీలో చోటు కోసం గాజువాకలో ఇలా కమిటీ ఏర్పాటు కావడం తగదన్నారు. అన్ని మసీదుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నాక కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా వాటిని పక్కన పెట్టి కొందరు స్వలాభం కోసం ఇలా చేయడం తగదన్నారు. తక్షణమే వేసిన కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కమిటీ అన్నది రాజకీయాలకు అతీతంగా ఉండాలని సూచించారు. रहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम फजलुर रहमान, मैं गाजुवाका से बात कर रहा हूँ। ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మా గాజువాకలోని 100 ఫీట్ రోడ్లు ఆపోజిట్ కోర్టులోని కాకే తైబా అని కబ్రస్థాన్ ఉంది. ఈ కబ్రస్థాన్ చిత్తలపూడి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కమ్యూనిటీకి ఇచ్చారు. ఈ కబ్రస్థాన్ గాజువాకలోని ఎన్ని మసీదులు ఉన్నాయో అన్ని మసీదులకి సంబంధించింది. అయితే ఆ ప్రతి మసీద్ నుంచి దీనికి మెయింటెనెన్స్ కోసం ఫండ్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుంచి ఇదే ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు కొంతమంది దాన్ని కమిటీ పరంగా ఏర్పరిచారు. ఏ మసీదు కూడా ఇంటిమేట్ చేయకుండా వాళ్ళు కమిటీ చేశారు. వాళ్ళని అడిగితే మాకు ఎమ్మెల్యే గారు వేసుకోమన్నారు కమిటీ అని చెప్తున్నారు. నెక్స్ట్ టైం వచ్చి ఏ మసీదు కూడా ఇంటిమేట్ చేయకుండా వాళ్ళు కమిటీ వేసుకున్నారు. ఈ కమిటీ వేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మాకు ఆల్మాస్ ఫెడరేషన్ అనేసి ఒక ఫెడరేషన్ ఉంది. ఆ ఫెడరేషన్లోని నెక్స్ట్ మంత్ ఎలక్షన్ ఉంది. ఆ ఎలక్షన్లో కండక్ట్ చేయాలంటే ఆ సభ్యుడు మసీద్కి కానీ మదర్సాకి కానీ కబ్రస్థాన్కి కానీ ప్రెసిడెంట్గా సెక్రటరీగా ఉండాలి. ఉండాలి కాబట్టి దీన్ని ఇమీడియట్గా ఈ కబ్రస్థానాన్ని బాడీ రిజిస్ట్రేషన్ చేసి ఈ బాడీని తీసుకెళ్ళి మేము పలానా కబ్రస్థాన్కి ప్రెసిడెంట్ని అని చెప్పి ఆరిఫ్ అనే వ్యక్తి దాంట్లోని ఆల్మాస్లోని సెక్రటరీగా నామినేషన్ వేయడం జరిగింది. దీన్ని అయితే మాత్రం మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ కబ్రస్థాన్ అనేది గవర్నమెంట్ ఇచ్చిన జీవీఎంసీ ఇచ్చిన కబ్రస్థాన్, ఇది ప్రతి మసీద్కి సంబంధించింది. దానివల్ల ప్రతి మసీద్ దగ్గర నుంచి వాళ్ళు అనుమతి తీసుకోవాలి. కమిటీ చేసే ముందు ఈ కమిటీలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ షౌకత్ అనే వ్యక్తి దీని వెనకాల ఉండి మొత్తం నడిపిస్తున్నాడు. దీన్ని మాత్రం ఏమని అడిగితే మాకు ఎమ్మెల్యే గారు చేసుకోమన్నారు అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అందుకే మేము ఎమ్మెల్యే గారిని కూడా చెప్తున్నాం, దయచేసి ఈ మసీద్ విషయంలో కానీ మా కబ్రస్థాన్ విషయంలో కానీ మా దర్గాల విషయంలో కానీ సార్ మీరు చేసేటప్పుడు ప్రతి ఒళ్ళు పిలిచి మాట్లాడి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఏదో పలుకుబడి ఉంది కాబట్టి మీరు ఒకరిని సపోర్ట్ చేయడం కాదు. అందుకే దయచేసి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఎవరికైనా ఇలాగా సొంత లబ్ధి కోసం రాజకీయం పలుకుబడి కోసం ఇలా చేయడం మాత్రం తప్పు. మేము ఆల్మాస్ కూడా చేస్తాం, ఆల్మాస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు కనీసం ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నారనేసి ఏ మసీదు కూడా చాలా మసీదులకు ఇంటిమేషన్ అని చెప్పినా మీరు దాన్ని పట్టించుకోవట్లేదు.